హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ మంత్రి హరీష్ రావును ఇదే పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గచ్చిబౌలి నుండి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, 4 గంటల నుంచి సుమారు 5 గంటల నుంచి హరీష్ రావును ఇదే పోలీస్ స్టేషన్లో ఉంచారు. మాట్లాడుతున్నాం మేడం, ఒక నిమిషం. ఎట్లా చూస్తున్నారు ఈ అరెస్ట్? చెప్పండి, హరీష్ రావు అరెస్ట్ని ఎట్లా చూస్తున్నారు? ఎవరైనా గట్టిగా మాట్లాడిన వాళ్ళని ఇందిరమ్మ పాలన అంటారు, కానీ ఇందిరమ్మ పాలన కాదు, ప్రజలకు నష్టం జరిగే పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళ ఆటలు ఏం సాగవు. ఎవరు నోరు తెరిస్తే వాళ్ళని, ఎవరు నిజాయితీగా మాట్లాడితే ఎవరిని వాళ్ళని ఎత్తి చూపితే మాత్రం అరెస్ట్ చేయడం అనేది ఇది సరికాదని చెప్పేస్తుంది. అంటే ఏం తప్పు చేశారని అరెస్ట్? ఏం తప్పు లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ తప్పులని ఏలెత్తి చూపుతుండ్రు కాబట్టి, ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్తుండ్రు కాబట్టి ఈ అరాచకమైన నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ని గవర్నమెంట్ ఎట్లా చూస్తుందని అంటే, వాళ్ళ పాలన కరెక్ట్గా, వాళ్ళ మీకు ఒక కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ చేయలేదు కాబట్టి కాన్సన్ట్రేషన్ ప్రజలదంతా వాళ్ళ మీద పోకుండా ఇట్లా డైవర్షన్ చేస్తున్నారు. ఎవరైతే గొంతెత్తి మాట్లాడే లీడర్లను అందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టినంత మాత్రాన ఏది ఆగదు. హరీష్ రావు సార్ని ఈరోజు కూర్చోబెట్టినంత మాత్రాన, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఏ ఒక్కరు కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవ్వరూ ఆగరు. బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమంతో తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఆయన వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన దాంట్లో డిపార్ట్మెంట్ అంతా హ్యాండిల్ చేసుకుంటూ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. డిపార్ట్మెంట్ కూడా తప్పు, అది తప్పు. ప్రజల కోసం కొట్లాడి గొంతెత్తినందుకు అరెస్ట్ చేసిండ్రు అంతే. అది అలా మలుచుకుంటున్నారు తప్ప అది నిజం కాదు. ఇప్పుడు హరీష్ రావు సార్ పోయి ఎక్కడ మాట్లాడతాడో, ఆయన ఏం చేస్తాడో అన్నదానికి ఈరోజు హరీష్ రావు సార్ని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. అట్లా అంటే ఇది చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చారు. సార్, ఎట్లా చూడొచ్చు హరీష్ రావు అరెస్ట్ని? రైట్, అంటే లోపలికి వెళ్ళి హరీష్ రావుని పరామర్శించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, వీరు కూడా వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఎమ్మెల్సీలు చాలామంది పెద్ద ఎత్తున పరామర్శిస్తున్నారు. ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ఒక పక్క అరెస్టుల పర్వం, మరోపక్క భారీగా మోహరించారు. ఇక్కడ మహిళా పోలీసులతో పాటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున వచ్చినట్టు కార్యకర్తల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, వ్యాన్లో తీసుకెళ్లారు. దీంతో ఎందుకంటే ఒక్కొక్క కార్యకర్తలు అప్పుడప్పుడు వస్తున్నారు, దాంతో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వచ్చినట్టు కార్యకర్తలు ఒకసారి మోహరిస్తారు. అది కొద్దిసేపట్లో హరీష్ రావుని బయటకు పంపించేట విధంగా కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కౌశిక్ రెడ్డిని ఎప్పుడైతే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కౌశిక్ రెడ్డిని కొద్దిసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆయనని ఒకవేళ జడ్జి బెయిల్ ఇవ్వకపోతే ఆయన కూడా రిమాండ్కి తీసుకుంటారు. రిమాండ్కి తీసుకునేట ముందు హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత రిమాండ్కి తీసుకుంటారు. అట్నుంచి జైలుకు తరలించడానికి ఆస్కారం. ఎందుకంటే విధులకు ఆటంకం కల్పిస్తే, ముఖ్యంగా పోలీసు విధులకు ఆటంకం కల్పిస్తే కేసులు నాన్ బైలబుల్ కేసులు ఉంటాయని పోలీసులు ఒక పక్క చెప్తున్నారు. ఖచ్చితంగా రిమాండ్కు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా పోలీసుల సైడ్ నుంచి కూడా ఉన్నటువంటి ఒక విషయంగా చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం నుంచి కవిత భేటీ అయింది, హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఆమె మరికొద్దిసేపట్లో బయటకు వస్తారు. హరీష్ రావుతో చాలాసేపు అవుతుంది, అర్ధగంటకు పైగా ఆమె భేటీ అయ్యారు. అంతకంటే ముందు హరీష్ రావు తోటి ఉదయం నుంచి ఇప్పుడు సుమారు 5 గంటలు అవుతుంది హరీష్ రావును అరెస్ట్ చేసి. అప్పటి నుంచి పెద్ద ఎత్తున నేతలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి పరామర్శిస్తున్నారు. అయితే ఏ విధంగా చూడవచ్చు మీ పార్టీ నేతలను అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఈ అరాచక పాలనను ఒక పిచ్చోన్ చేతిలో రాయి ఉన్నది. ఈ రాష్ట్రం మొత్తము ఒక పిచ్చోన్ చేతిలో రాయి ఉన్నట్టు, ఆ రాయి ఎటు పోతుందో తెలుస్తలేదు. ఈరోజు మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఆయన ఏమంటున్నాడు, నా ఫోన్ టైపింగ్ అయింది, దీని మీద చర్యలు తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు, విజిలెన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు నా ఫోన్ టైపింగ్ చేస్తున్నారు, మీరు చర్యలు తీసుకోండి అని. అరెస్టుల పర్వం కొనసాగుతుంది అంటున్నారు. ఇక వాళ్ళు సంవత్సరం ముగించుకున్న సందర్భంగా కాంగ్రెస్ పాలనలో మరి ఎన్నికలై నిన్నటితోటి సంవత్సరం అయింది.
మరి సంవత్సరంలో ఏం చేసినాము అనేది దాని మీద ఉత్సవాలు చేసుకుంటుండ్రు, 9 రోజుల ఉత్సవాలు చేసుకుంటుండ్రు. నిజంగా కూడా ఉత్సవాలలో చేసింది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయడం తప్ప ఇంకోటి లేదు. సంవత్సరంలో వాళ్ళు ఏం చేసిండ్రు? ఎక్కడ చేసింది ఏం లేదు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏదైతే అభివృద్ధి చేసినో దాన్ని శాంక్షన్స్ అయిన నిధులను కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ అవిటిని కొత్త శాంక్షన్స్గా చూపించుకుంటుండ్రు. అప్పుడు ఇచ్చిన ఉద్యోగాలను మరి వీళ్ళు వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పి వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు తప్ప సంవత్సరంలో చేసింది జీరో. ఇవాళ ప్రజల దగ్గరికి పోతే నిజంగానే రేపు ప్రజాస్వామ్యంలో నిన్న పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే పబ్లిక్ ఒపీనియన్ ఏమని వచ్చింది? ముఖ్యమంత్రి ఎవరు కావాలని, ఎవరు బాగా చేసిందంటే కేసీఆర్ అని చెప్పి కూడా అన్ని ఏ గ్రామం పోయినా ఏ జిల్లాలో పోయినా అది మరి ప్రతి ఒక్క కార్యకర్తగా వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఈరోజు మేము ఫెయిల్ అయినాము, మా ప్రభుత్వం ఫెయిల్ అయింది, మా నాయకులు ఫెయిల్ అయినరు, మా ముఖ్యమంత్రి ఫెయిల్ అయినరు, అట్టర్లీ ఫ్లాప్ అయినా మేము మా గవర్నమెంటే ఫెయిల్ అయిందని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇక గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు సంవత్సర పాలనలో ఫ్లాప్ షో కాంగ్రెస్ పాలన. అంటే మేము ఎక్కడ విధులకు ఆటంకం కలిగించినాం అంటూ కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. ఆయన భార్యను కూడా ఆయన దగ్గరికి అంటే లోపలికి పంపించినట్టు పరిస్థితి. ఎవరైతే ప్రజలు తరఫున మరి రిప్రజెంటేషన్ చేస్తారో, ప్రజల తరపున హక్కుల గురించి పోరాడతారో, వాళ్ళ సమస్యల మీద పోరాడతారో, కౌశిక్ రెడ్డి అంటే అయినా వాళ్ళ సమస్యల మీద పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేయడానికి పోయిండు. ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద మరి ఎదుటోళ్ళ దేని మీద అయితే ఫిర్యాదు చేసిండో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఒక కేసు బుక్ చేస్తారు. కానీ ఎవరైతే ఫిర్యాదు చేయడానికి పోయిండో ఈయన మీదనే కేసులు ఉల్టా బుక్ చేసి అరెస్ట్ చేసే ఈ ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి ఇన్ని 75 సంవత్సరాల చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పేది. దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అయితే అరెస్టులు చేయటం సరైంది కాదు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయినటువంటి ఒక అంశాన్ని కప్పుపుచ్చుకుంటేందుకే ఈ అరెస్టులు చేస్తున్నారు, డైవర్షన్ చేసేందుకే చేస్తున్నారు. ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. జనం కార్యకర్తలు తిరగబడేటువంటి రోజులు వచ్చినాయి. అందుకే ఆ విధంగా అరెస్టుల పర్వం తీస్తారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. గర్భసం దుర్గతో రవిచంద్ర.